మధురాతి మధురం ప్రేమ మధు. ఏమండి రండి రండి లోపలికి రండి. ఏమండి రండి లోపలికి రండి. నమస్కారం అండి. నమస్కారం అండి. ప్రియా, ప్రియే, నేను మీతో సంప్రదించాలని వచ్చాను. చాలా సంతోషం. విషయం ఏమిటో చెప్పండి. ప్రియా, ప్రియే, మీరేమిటండి నిమిషం నిమిషానికి ప్రియే ప్రియా అంటున్నారు? క్షణం క్షణం తలుచుకోవటం, ప్రతి క్షణం పిలుచుకోవడం వీర ప్రేమికుల లక్షణం. ప్రియా ప్రియే, ప్రియా, ప్రియే. అస్తమానం ఇలా అంటుంటే ఈ పుస్తకాలు ఎప్పుడు రాస్తారు? ఎలా రాస్తారు? నేను వంటగదిలో ఉన్నప్పుడు విరహంతో నేను రాస్తాను, నేను బాత్రూమ్ లో ఉన్నప్పుడు వేదనతో నేను రాస్తాను. ప్రియా, హఠాత్తుగా ఉండాలా? ఆరోగ్యం చెప్పండి, అడుగు చూస్తున్నాను ప్లీజ్. నువ్వు వెళ్ళి కాఫీ తీసుకొస్తావా ప్రియే? ప్రియా, ప్రియే, ప్రియా, ప్రియే. మై గాడ్, నిజంగా మీరు వీర ప్రేమికులే కాదు, అరివీర భయంకర బీభత్స ప్రేమికులు. థ్యాంక్ యూ. ఇంతకీ మీరు వచ్చిన విషయం? నేను ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాను. ఆ విషయం చెప్తే అతని హృదయం స్పందిస్తేనే ప్రేమ పుడుతుంది అంటున్నాడు. ఎలాగండి స్పందింపజేయటం? స్పందన, హృదయం అనే మాటలు మామూలు ప్రేమికులకు సంబంధించినవి. కానీ మాలాంటి వీర ప్రేమికులకు ప్రేమ పుట్టడానికి కారణం చూగుకుం. చూగుకు అంటే ఏమిటని అడక్కు. వీర ప్రేమికుల తారక మంత్రం చూగుకుం. ప్రచండ ప్రేమికుల పంచాక్షరీ మంత్రం చూగుకుం. గండరగండ ప్రేమికుల గాయత్రి మంత్రం చూగుకుం. అంటే మీ ప్రేమ చుగుకు వల్ల పుట్టిందా? అవును. పరిచయం లేని ఇద్దరం ఒకే బస్సులో ఎక్కాం. గేదె అడ్డం వచ్చింది. డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు. చూగుకుం. వీర ప్రేమ ఆరంభమైంది. ప్రియా, ప్రియే, ప్రియా, ప్రియే, ప్రియా, ప్రియే, ప్రియే. అబ్బా, అసలు విషయం చెప్పేశారు. చుకుకుం, చుకుకుం. ప్రియా, ప్రియే, ప్రియా, చూకుకుం అంటే చూపులు గుచ్చుకోవటం అని చెప్పేశావా? లేదు ప్రియే, ప్రపంచానికి చూగుకుం ఒక అంతు చిక్కని పదంలాగే ఉండాలి. ప్రియా, ప్రియే, ప్రియా, ప్రియే, ప్రియా. ప్రియే. డ్రీమ్ బాయ్ ఇప్పుడు చూసాడంటే పాస్ అయ్యావా ఫెయిల్ అయ్యావా అని బుర్రదేనేస్తాడు. ఎలా హలో 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 పైప్ టెస్టింగ్ 1 2 3 1 2 3 1 2 3. అసలు గాలి లేదు, చెట్టు ఊగుతుంది. విఠలాచార సినిమాలో అంత మాయగా ఉందే. స్వప్న, సారీ స్వప్న, అసలు ఏం జరిగిందంటే స్వప్న నేను చెప్పేది ఏమిటై అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ఇంటి పైకప్పు దేంతో వేద్దామా అని. రేసిన కప్పు కూల్చకుండా ఉంటే చాలు, ముందు నువ్వు కింద దిగిరా. సరే మీ బ్యాడ్ లక్. పైకి ఎందుకు వెళ్ళావయ్యా? మీరు పైన ఉన్నారనుకుని పైకి వెళ్ళాను అంకుల్. అరే ఇదేంటి నీ లేకపోయినాయి? ఏంటి విషయం? అంకుల్ మీకు గుడ్ న్యూస్. షుగర్ పేషెంట్లందరికీ ఒక అద్భుతమైన ముందు కనిపెట్టారంట. ఇక నుంచి మీ ఇష్టానికి స్వీట్లు తినేది. అవును అంకుల్, మీ మీద ఒట్టు. ఓహో ఇది